పింక్ రాబిట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను రాగా మెనిక్యూర్ పెడిక్యూర్ది చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. ఇది ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలే. నేను నా ముందర మా అక్క ఉంది, మేమిద్దరం లైవ్గా చేస్తాము. ఫన్ ఉంటుంది, ఎంజాయ్ చేయండి అండి. ఇది ఫస్ట్ స్టెప్. ఇది సోప్ చేయాలంట, దీని మీద రాసి పెట్టారు. గిన్నె కనబడకుండా పైకెత్తు. ఎంత వేయాలి? అంత వేయి. నీళ్ళు ఎక్కువైనాయేమో. నేను అప్పటికే చెప్తానే ఉన్నా నీళ్ళు ఎక్కువ వస్తాను, పీల్చుకుంటాందిలే. ఏంది నాకు కనబడలే. కూర్చో చూపించు. ఏంది అది అట్టయింది? ఇది ఎట్లా పట్టిస్తారే? తలకేసి రుద్దుకో. ఏ నాకు ఓపిక లేదు తల్లి, నేను లేలేను. స్క్రబ్ ఏమో, అది స్క్రబ్ కాదు. దానిలో ఇంకా 6 ప్యాకెట్స్ లో స్క్రబ్ అని ఉంది. దీంట్లో ఇంకా కొన్ని నీళ్ళు పోయి నీళ్ళు లేపు. చూడండి ఎంత వాటర్ పోసినా కూడా ఇది పీల్ చేసుకుంటుంది. నాకైతే ఉప్మా రవ్వ లెక్క కనపడుతుంది. ఈ బ్రౌనీ లాగా ఉంది అది, కానీ చాక్లెట్ స్మెల్ చాలా బాగుంది తినడానికి. చూద్దాం, పట్టిద్దాం. దేవుడా, ఆ పిల్లకి ఏదైనా రియాక్షన్ వస్తే మీరు మాత్రం సచిన ఆ ప్రోడక్ట్ వాడద్దండి. అసలు ఇది కరెక్టేనా చేయడం? ఏమో అంటే దాని మీద రాసిందే నేను చేస్తాను. టైం ఏం చెప్పలేదు కదా, ఇంతే కదా. నీ టాటూ చూపిస్తున్నాను ఒకసారి. నీ టాటూ చూపి. నాకు ఒకసారి నేను ఒక డిస్క్రిప్షన్ చెప్పాలి జనాలకు, చూపిస్తా. ఆ టాటూ వాళ్ళ కొడుకు పేరు మిత్తుల్, వాళ్ళ హస్బెండ్ పేరు రాజేష్, కానీ దాని డబ్బులు మాత్రం పెట్టింది నేనండి. ప్రకృతి కమండలం ఏదేదో సినిమా ఉంది చూడు, రజనీకాంత్. అదే కదా, అట్టే చెప్పుకుంటున్నాను. ఆపేద్దునా? పైతో లూడొచ్చేలా ఉంది. అవునా? నొప్పి వస్తుంది బాగా? అలా కాదు, సాఫ్ట్ గానే ఉంది. ఇది మెత్తగా ఉంది. ఇది పట్టించినాక నీకు మొత్తం ఒళ్ళంతా గుల్లలు వచ్చేస్తే మన కోసమే ఉండేది డాక్టర్లు. వాళ్ళని బతికిచ్చేద్దాం, అంతకు మించి ఏం చేసి. బ్యూటీ పార్లర్కి పోవచ్చు కదా, ఏమంత కర్మ, అంత పిసినగొట్టు ఏమీ అనుకోవచ్చు మీరు. నిన్న బ్యూటీ పార్లర్కు పోయి వచ్చినాం మేము, చూపిస్తాను అది కూడా మీకు. అదిగోండి, వ్యాక్స్ పడక మా చెయ్యి కాల్చి కొట్టేసుకునింది, ఏదో అంటారు కదా, బర్న్ అయింది. బర్న్ అయిపోయింది ఇక్కడ. అందుకోండి, అందుకు ఇంకా స్టాప్ చేసేసా, వద్దని చెప్పినా. వాళ్ళు కూడా మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో పెట్టండి. కూల్ వ్యాక్స్ చేస్తుంటే పీల్ అవ్వట్లేదు హెయిర్, హాట్ వ్యాక్స్ చేస్తే స్కిన్ వచ్చేస్తుంది. ఇంత ఉంది. ఇది సెకండ్ స్టెప్. వాషన్ ఏమి ఇవ్వలేదా దాని మీద? అసలు డైరెక్షన్స్ ఏమి ఇవ్వలే వాళ్ళు. వాళ్ళు ఇట్టిచ్చిన మనకి నచ్చినట్టే చేస్తామని పాపం వాళ్ళకు కూడా ఒక నమ్మకం వచ్చేసింది. అందుకే చాక్లెట్లు తక్కువ తినాలా, అన్ని పెట్టుడు పనులే కాబట్టి పీకలేవు. ఏమనుకోద్దండి, బయట సిజర్ కోసం పోతే పిల్లలు పిక్క తింటున్నారు. అయిందా? మనం ఎక్కువ తోమలేం కాబట్టి వాళ్ళు తోమించుకుంటుంటాం బ్యూటీ పార్లర్. మనం కాదు, నేను ఎక్కువ తోముకోలేను కాబట్టి బ్యూటీ పార్లర్ పోతా అని చెప్పి. ఎక్కడ మస్తు ఉంటాయి. మసాలా ఏదైనా చేయను వస్తుంది.
నీకు పెట్టినట్టు థు. ఎందుకు? థర్డ్ స్టెప్ అండి, ఇది క్రిస్టల్ ఫామ్ లో ఉందంట. నిలిపి ఏంది అట్టుంది? ఇలా వచ్చింది. ఉప్పులా ఉంది కదా. ఉప్పే కానీ తినకూడదు. తినేసేలే. చాలా జిడ్డు జిడ్డు ఉంది తల్లి. ఏది ఆ ఫస్ట్ క్రిస్టల్ దాని వలన, చాక్లెట్ దాని వలన? రెండు అట్టే కాలవన్నీ. బోర్డ్ అని చేస్తున్నావా, స్కిన్ బోర్డ్ అని చేస్తున్నావా? ఏ అట్లా రుద్దుతున్నావు? వాళ్ళు అట్లే రుద్దుతారు కదా పార్లర్లో. అట్ట రుద్దించుకునే పాపం వాత పెట్టించుకునేవా ఆమెతో. ఆమెని ఫేషియల్ చేస్తే అన్నీ ఏమేమో చేసింది నాకు మహాతల్లి. చూడు దగ్గర ఇట్లా పెట్టు. మరి కాకులు లెక్కైనాయా ఈ ఉప్పు వల్ల బాడీలో? ఫ్రెండ్స్ అర్థమైపోయింది. ఫోర్త్ స్టెప్ అది స్క్రబ్. ఫోర్త్ స్టెప్ స్క్రబ్. దీనికి దానికి తేడా లేదు మీ తల్లి. ఏమైతే నా చేతులు ఉంటే లేకుంటే రేపు వీడియో వస్తే మేము ఇంట్లో ఉన్నట్టు, రేపు వీడియో రిలీజ్ కాకపోతే హాస్పిటల్లో ఉన్నట్టు. రెండుగా అసలు అమ్ముకో. చాలా చూడడానికి అట్లుంది కానీ చాలా జెల్ రిలీజ్ అయింది దానిలోంచి అండి. చాలా షైన్ వస్తున్నట్లు అనిపిస్తుంది నందు నాకు. షైన్ ఏమో కానీ మండుతుందా ఏమన్నా? బాగా జిడ్డు ఉంది కానీ తొందరగా మండుతుంది అంతే, ఇంకేం కాదులే. జిడ్డు ఉంటుంది ఏం కాదు. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. కానీ ఏమో తోమి గాడి తోమినా ఇంకా చాలు సార్. చెప్తా ఇప్పుడు చేసేసిన. ఇది 5th స్టెప్. ఇది ఓపెన్ చేయాల్సింది. అయిపోయి కొంచెం తినింది. తిన్నామంట తినలే అంట, పుల్ల పుల్లగా ఉందంట. ఏంటది? హర్దీప్ షిట్ ఉన్నట్టుంది. కర్నూలులో పందులు ఎక్కువ అండి. అది మాస్క్ ఏదో ఉంది చూడు దాని మీద. బర్రెలకు రుద్దుతున్నావు. అలవాటు అయిపోయింది అన్ని అట్ట అట్టంటే ఇప్పుడే కడుగుతావు. ఓకే. ప్లే చేసిన. నువ్వు మసాజ్ కూడా ఇంతలా చేసుకొని ఉంటే బాగుండు. మాస్క్ ఇంత చేస్తున్నావు కథలు నువ్వు. జిడ్డు ఉంది, లేసి వస్తాను దాంతో పాటు. వస్తే రాని లేకపోతే ఇలా ఏం దాని ఓవర్ యాక్షన్ అడవకబడి కడగాలనా దీనిలో వేయాలా ఇప్పుడు నేను? మళ్ళా మేము ఈ ప్యాక్ వేసినప్పుడు ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కు 5 minutes గ్యాప్ ఇచ్చి వేసామండి. మీరు కూడా అలాగే మెయింటైన్ చేయండి. వై బికాజ్ మేము వీడియో లెంత్ అవుతుంది అని చెప్పి ఫార్వర్డ్ చేసి పెడుతున్నాము, కట్ చేసి పెడుతున్నాము, నాట్ ఫార్వర్డ్. సో ఒక స్టెప్ టు అనదర్ స్టెప్ 5 minutes గ్యాప్ ఇవ్వండి. చెప్పు. 6th స్టెప్ మసాజ్ క్రీమ్ అంట. అది ముందు ఏదో కాలువగా ఉండేది, చీకటి కలర్లో ఉండింది. ఆ కలర్ది వాష్ చేసింది. హ్యాండ్స్ చూపిమే. నాకు కొంచెం షైనింగ్గా అనిపిస్తుంది, కొంచెం, నాట్ మచ్. లాస్ట్ అది మసాజర్ ఏదో పట్టిస్తుంది. చాలా చాలా సాఫ్ట్ అయింది హ్యాండ్, తెలుసా? కొంచెం వాల్యూమ్ ఇంక్రీజ్ చేయి. తిన్నావు కదా, 10 దోశలు తిన్నావు కదా.
చాలా సాఫ్ట్గా ఉంది. ఇది పోతుంది అసలు. పోతాదిలే, నువ్వు చెయ్యి. హే, అది స్కిన్ లోకి అబ్జర్వ్ అవ్వాలేమో బహుశా. అన్నం ఎట్ట తినాలి ఇప్పుడు? కడుక్కోవచ్చా? ఇప్పుడే కదా నేను తిన్నావు. నాన్నేమో తెచ్చినాడంట, బజ్జీలు తెచ్చినాను నాన్న. ఇప్పుడు గ్లో వచ్చింది, అది మసాజర్ క్రీమ్ పట్టించినాక. ఏమో కానీ సచ్చినంత ఉంది జిడ్డు. ఇట్స్ ఓకే. డ్రెస్ పాడైపోయింది మే. ఎవడన్నా హెడ్ బాత్ చేసుకొని స్క్రబ్ చేసుకుంటారా నీలాంటి వాళ్ళు? కాకపోతే ట్రై చేసినాం, ఇది పోయింది. ఏది పోకుండా ఉంది? అది అబ్జర్వ్ అయ్యేలాగా రుద్దకున్నావు నువ్వు. ఇదా అబ్జర్వ్ అయినట్టు అనిపిస్తుందా నీకు? జిడ్డు ఉందంటే వాష్ చేయలేము. ఏమి ఇచ్చి సావాలి నాకు? కంట్రోల్ డీప్. అది పెట్టాను. అంతే కదా. ఇదండి లాస్ట్కి హ్యాండ్స్ సిచ్యువేషన్. ఎండ్ ఆఫ్ ద డే ఆ రాగా మయూర అదేందో ఉంది కదా, ఆ మసాజర్ బాక్స్ నేను కొన్నా అండి. సొమ్మ కొద్ది సోకు కొద్ది. ఎగ్జాక్ట్లీ. చెల్లెళ్ళు ఉంటారు చూడు. ఎనీవే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పింక్ రాబిట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.